ఇక్బాల్ గారు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంటెలిజెంట్ అండి. ఎందుకంటే నాకు దృష్టిలో వీటన్నిటికి ముఖ్య కారణం ఎవరని చూసారంటే పవన్ కళ్యాణ్ ఈజ్ కీ పర్సన్. అతను దెబ్బ కొట్టాలి అని మొదటి నుంచి ఆయన వ్యక్తిగతంగా విమర్శించేవారండి. అంటే మినిస్టర్లు గాని అందరూ కూడా ఆయన వ్యక్తిగతంగా పెళ్ళాల గురించి అంటే మనం వెళ్ళామండి. అది రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఆయనకు అర్థమైందండి. పవన్ కళ్యాణ్ కూడా ఏంటో నాకు అదే అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి నేను అధపాతాళం తొక్కుతాను ఎలా అనగలిగాడు సార్? ఎలా ఆ! అది చూడండి అదే హ్మ్. వ్యక్తిత్వము అక్కడే ఆయన యొక్క పర్సనాలిటీ తెలియజేస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇప్పుడు అందరు అన్నారు ఆయన కమ్యూనిటీలోనే కాపు కమ్యూనిటీలోనే ఎందుకయ్యా నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిన వాడి నువ్వు అది కావాల్సిన వాడివి. అవునండి. ఇప్పుడు ఒక నియంతృత్వ పోకడలు ఉన్న మనిషిని దింపాలి ఆ! అంటే తగ్గి ఎత్తుకు పెరగడం, అది ఒదిగి అవును. ఎదగడం అన్నది పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. ఇది దేశానికే హ్మ్. భారతదేశానికే ఒక రోల్ మోడల్, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలకు కూడా ఒక రోల్ మోడల్ అయింది. ఓహ్! 21 ఎస్ అవునండి. చాలా అంటే బాగుంది. అందరు కోట్ చేస్తున్నారు. హ్మ్. ఎస్ హీఈస్ ద మ్యాన్. సీ హౌ హీ హెస్ ఆ! హంబుల్డ్ ఒక హ్యూమిలిటీ, హ్మ్. ఒక అంటే ఒక అణుకోతనం ఆ! ప్రజల కోసం. అది. ఒక నియంతృత్వ పోకడ ఉన్న మనిషి ఎవరైతే డబ్బును నమ్ముకున్నాడు ఆయన. మనం ఇందాక అనుకున్నాం అవును. ఇసుకలో డబ్బులు, మద్యంలో డబ్బులు. ఎస్ 2 విషయాలు బటన్లు, ఆ! డబ్బులు కొడితే అధికారం. నెక్స్ట్ అధికారంలోకి వస్తే హ్మ్. 24లో ఇక 29లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుందనో ఇదనో ఆయన యొక్క ఊహ ఉండింది. ఊహ. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. హ్మ్. కాబట్టి 24లో రావడం అనేది అత్యంత వాళ్లకు ప్రాధాన్యత గల అంశం జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తిప్పికొట్టాలంటే ఇది రాజకీయ వ్యూహం ఒకటి. హ్మ్. ప్లస్ ఇక్కడ నాకు ఎన్ని సీట్లు ఉంటాయి, నేను ముఖ్యమంత్రి అవ్వాలనా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అని అనుకోలేదు. అవును. ఎస్ ఒక పెద్ద ఆయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయంగా అనుభవం గలవారు, పరిపాలన అనుభవం గలవారు. నేను ఆయనకు తోడే ఆయనకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పాపులారిటీ, హ్మ్. ఆయనకున్న సో ఆయన అణుకువ, ఆయనలో ఆ హంబుల్నెస్, ఆయన ఒదిగి ఆ! ఎక్కడ తగ్గాలో తగ్గి పైకి ఎదగడం అనేది హ్మ్. దేశానికి ఒక ఆదర్శనీయమైంది ఫలితం మన ముందుంది. ఆ! సో డబ్బులు తర్వాత ఒక నియంతృత్వ పాలనను మనం తొలగించాలి. అయ్యా ఈసారి ప్రజలు నిర్బంధం, స్వేచ్ఛ, హ్మ్. నిర్బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను కోరుకున్నారు. ఏ విధంగా ఫ్రెంచ్ విప్లవం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హ్మ్. అవును. ఏంటి ఫ్రెంచ్ విప్లవం పరిస్థితులే ఉన్నాయి. అప్పుడు నియంతృత్వం అక్కడ ఉండింది. లిబర్టీ, హ్మ్. ఈక్వాలిటీ, సమానత్వం కోరుకున్నారు వాళ్ళు. అవును. స్వేచ్ఛ కోరుకున్నారు. ఇక్కడ ఈసారి రిజల్ట్ ఎవరికి తెలియలేదు. అవునండి. ఎందుకు తెలియలేదు? ఆ! ప్రజలు బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు? నిశ్శబ్ద విప్లవం అనుకోవచ్చండి. ఎందుకంటే భయపడి ఉంటారు. భయపడడం, అది. మాట్లాడితే కేసులు, నిర్బంధం, హ్మ్. ఇండ్ల మీద పడడం, కనీసం ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టలేని పరిస్థితి. హ్మ్. ఇది చూసి టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసామండి. అందుకోసం వీళ్ళు చాలా సంఖ్యలు కొట్టుకున్నారు. ఇంతమంది ఉమెన్ అని 3% ఓటింగ్ 82.6 ఎంతో అయింది. పెరిగింది. అమెరికా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు అన్ని వచ్చాయంటే కనీస అవగాహన ఉన్నవాడు నాయన మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఇంత పోలింగ్ పర్సెంట్ పెరిగింది అని ఒక అనుకున్నాను. నేను కూడా తిరిగాను రాయలసీమ. ఇది ముస్లింలు మనకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి ఏదో మాయ చెప్పారు వీళ్ళు. నేను అప్పుడు సరే మాకు అర్థమవుతా ఉంది. ఈయన అంటాడు రైటింగ్ ఆన్ ద వాల్ అని సజ్జల రామకృష్ణుడు. ద రైటింగ్ మీకు ఎలా కనపడతాయి? మీరు మత్తులో ఉన్నారు. అధికార మత్తులో, డబ్బు మత్తులో, ఎప్పుడు ఎక్కడ పోనీ పరిస్థితి. ప్యాలెస్ వదిలితే మీకు మత్తు ఎలా దిగుతుంది? ప్రతివాడు మీకు భజంత్రీలు కొట్టడం. సో పెత్తందారులు అటు ఉన్నారు, పేదలు నిర్ణయించారు ఏమని, బాబు మాకు స్వేచ్ఛ కావాలి. ఫ్రెంచ్ విప్లవం, సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్ పోయింది. మీరు ఒక కమ్యూనిటీకో ఒక వర్గానికో ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మీద ఫ్రెంచ్ విప్లవం నడిచింది.
అదే వాతావరణం ఇక్కడ ఉండింది. ఉమ్, ఈ ఎలక్షన్స్ లో అదే విధంగా ప్రజలు స్పందించి ముందు మాకు కావాల్సింది ఆయన ఉమ్. అక్కడ బ్యారికేడ్లు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఆ రోడ్డు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వెళ్ళేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఏదో చూడండి కానీ ఊరికే ప్రజల్ని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక చెప్పారు ప్రజల్లో దిగడం, ఇది కోరుకుంటున్నారు ప్రజల ముందు. తర్వాత నిజమైన అభివృద్ధి ఇగో ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ ప్యాలెస్ లేంది, ఈ కథ ఏంది, ఈ ఫండు స్త్రీలు డ్వాక్రా మహిళల గగ్గోలు, తర్వాత అంగన్వాడీల దగ్గర నుంచి అప్పుడే వాళ్ళను అడగదొక్కారు. అంగన్వాడీలు మీకు తెలుసు. టీచర్లు అయ్యా వ్యవస్థలు వాళ్ళు ఏమైనా విజ్ఞాపనలు కానీ వాళ్ళు ఏమైనా కష్టాలు చెప్పుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు మీరు బాగుంటే ఛానల్ బాగుంటుంది, ఆయన బాగోగులు చూసుకుంటే కెమెరామెన్దే, మీరుంటేనే ఛానల్ బాగుంటుంది. సో విద్యార్థులకు ఏదో మేము అనవసరంగా బైజూస్ యాప్ ఇచ్చాం, అది స్కాము, అది తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చారా అనవసరంగా. ముందు చేయాల్సింది విదేశీ విద్యలు, విద్యార్థుల జీవనాల్లో మార్పు, వేధించడానికి టీచర్లను బిల్డింగ్లు కట్టమని యాప్లు ఇచ్చి 2 గంటలు బిజీ వాళ్ళు. బైజూస్ యాప్లు ఇంగ్లీష్ మీడియంలో అనడం, తర్వాత అదేదో ట్యాబ్స్ ఇచ్చాడు. ట్యాబ్స్ ఒక 8th క్లాస్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చారండి అది ట్యాబ్లు. ఆ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం ఎలా ఉండాలంటే దానికి ఒకరు కంట్రోల్ ఉండాలి. టీచర్ అనేవాడు దానికి ఒక ఆజమాయిషి ఉంటే తప్ప ఎవడంటే వాడికి ట్యాబ్లు ఇచ్చేసే పిల్లలు దాన్ని ఇప్పుడు దుర్వినియోగం అవుతున్నాయి. దానిలో హుక్ అయిపోయి పల్లెటూళ్ళల్లో అబ్బా ఈ ట్యాబ్లు ఇచ్చేసి మా పిల్లలు చెడిపోతున్నారు మీరు అడగండి. ఏదేదో వాడు అడల్టరేటెడ్ మూవీస్ కూడా చూస్తున్నారు దాంట్లో. ఎస్, ఏ మూవీస్ కూడా చూస్తున్నారు దాంట్లో. ఒక కుర్రాడు అడిగితే ఏమైనా అనిమల్ సినిమా చూసామంటే రణబీర్ కపూర్ ఎస్ సార్ చూసాను అంటున్నాడు వాడు. 14 ఏళ్ళు 13 ఏళ్ళు కూడా. ఐ మీన్ దిస్ ఇస్ వాట్. సో టీచర్ బాగుంటేనే విద్య బాగుంటుంది. దట్ ఈస్ ది గురువు బాగుండాలా, విద్య బాగుంటుంది. ఆ అవగాహన లేనివాడు. వ్యవస్థ అంటే ఇదేనండి. పోలీసులో కానిస్టేబుల్ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ బాగుంటేనే శాంతి భద్రతలు బాగుంటాయి. అంటే నచ్చిన డౌట్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి సరే ఈ ఒకరిని అరెస్ట్ చేయమని అన్నారు, అక్రమ కేసు పెట్టున్నారు, వీళ్ళు వద్దని చెప్పరా సార్? వీళ్ళు చెప్పాలా? అదే ఇందాక అన్నాను కదా, ఎందుకు చెప్పాలి? అది రఘురామకృష్ణరాజు గారు కేసు కానీ చాలా మంది అండి, ఒకటి పేరు ఒకటి. దాన్ని ఇప్పుడు మా పోలీస్ వ్యవస్థ తర్వాత ఐఏఎస్ వ్యవస్థ దేశంలోనే టాప్లో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు దిగజారం. ఎందుకు అంటే మేము కూడా ఐజీగా చేసాం. కొంచెం అధికార పార్టీకి ఎలా ఉంటుందంటే బాబు మా వాడిని కొంచెం తొందరగా సార్ ఎక్కువ రోజులు ఇది కాకుండా కొంచెం ఇంట్రాగేషన్లు కొంచెం అట్లా చూసి కేసులో 302 మర్డర్లు అంటే 307 పెట్టి 324 పెట్టి తర్వాత తగ్గించండి కేసుల తీవ్రత ఎవడు చేయడు. కొంచెం తొందరగా పంపండి సార్, కొంచెం ఏదో చేయండి, కొంచెం ఏదో అన్నం తినిపించండి, ఇలాంటివి ఏదో ఉంటాయి. కానీ వీళ్ళు చేసేది ఇదేంటండి, నిందాక చెప్పాను, నిర్బంధం ఎలాగా? ప్రతిపక్షం లేకుండా చేయాలి. 24 గెలిస్తే 29 ఇక చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఒక ఏజ్ ఒక 79 ఎంత అవుద్ది, ఇంకా తర్వాత మళ్ళీ ఆయన పుంజుకోవడం కష్టము. ఇదే థియరీతో మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇఫ్ యు సీ 1919లో వస్తే తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ అన్ని వన్ సైడ్ అయిపోయాయి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు పుంజుకోలేకపోయారు, ఇంకా అయిపోయింది అనే లెవెల్లో వీళ్ళు. అంటే నేను అనేది పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ కానీ నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టడం వరకు బాధ్యులు వాళ్ళు చెప్పాలా. అది వాళ్ళ ధర్మం. వాళ్ళకు ఒక కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది చేయలేదంటే క్లియర్గా వాళ్ళ మీద వాళ్ళ మీదనే కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఒకరిని కొట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినా ఇప్పుడు ఎన్కౌంటర్ డెత్స్ అని చెప్తే ఇప్పుడు 302 వాళ్ళ మీద పెట్టడం లేదా? చాలా చోట్ల గుజరాత్ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే 302 పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తా ఉంది. యూ బుక్ 302 అగేన్స్ట్ హిమ్. అక్రమంగా ఒకరిని కొడితే సేమ్ 324 సేమ్ ఏ ఐపీసీ సెక్షన్లు నార్మల్ మనిషికి అప్లికబుల్ అవుతాయో అది పోలీస్ అధికారికి కూడా అప్లికబుల్ అవుతాయి, అవ్వాలి కూడా. ఇప్పుడు